భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 11, 2025 కలిగే ముఖ్య మార్పులు, అనుభవాలు మరియు పరిహారాల గురించి విశ్లేషించుకుందాం. మీరు కర్కాటక రాశి వారు అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ కుటుంబం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఉద్యోగం, ప్రేమ జీవితం మరియు విద్యపై పూర్తి వివరాలనేవి తెలుసుకుందాం. వ్యవసాయం, ఉద్యోగం, వృత్తికి సంబంధించి ఈరోజు మకర రాశి వారి దినఫలాలను పరిశీలిస్తే ఉద్యోగులకు మంచి అవకాశాలు రాగలవు. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నవారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవడం మేలు కాదు. సహోద్యోగులతో మమేకం కావడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో లాభాలు పెంచుకోవడానికి మంచి వ్యూహాలను అమలు చేయాలి. మీ ప్రతిభను సమర్థవంతంగా ప్రదర్శించగలిగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయాలకు వస్తే ఆరోగ్యపరంగా ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒత్తిడి, మానసిక ఆందోళన ఎక్కువగా అనిపించవచ్చు. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం మంచిది. పాలు, ఖర్జూరం, ఆల్మండ్స్ వంటివి తీసుకోవడం ద్వారా శక్తి పెరుగుతుంది. రాత్రిపూట ఎక్కువగా నిద్రలేమి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించండి. ఈరోజు కర్కాటక రాశి వారికి ఆదాయం మరియు ఖర్చుల విషయానికి వస్తే ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంత స్థిరత్వం ఉంటుందని చెప్పవచ్చు. ఖర్చులను నియంత్రించండి, ఎందుకంటే అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల నుండి ఆలోచించాలి, కానీ తక్షణ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉత్తమమైన చర్య కాదు. అప్పులు సమస్యలు ఉన్నవారు మెల్లిగా వాటిని తీరుస్తూ వెళ్ళడం మంచిది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. ఈరోజు కుటుంబం మరియు ప్రేమ వ్యవహారానికి విషయానికి వస్తే కుటుంబంలో కొన్ని చిన్న వివాదాలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. మాట తీరు కాస్త జాగ్రత్తగా ఉంచాలి. తల్లిదండ్రులతో మెరుగు సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించాలి. కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభించవచ్చు, కానీ వారికి హుందాగా మెలగడం అవసరం. ఇక ఈరోజు పరిహారం మరియు అదృష్ట సూచనలు. శుభ రంగు నీలం, తెలుపు. అదృష్ట సంఖ్య 2, 7. పరిహారాలు: శివుడిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. సోమవారం ఉపవాసం ఉండడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మానసిక శాంతిని ఇస్తుంది. పేదవారికి పాల పదార్థాలు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. గణపతి పూజ చేసి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించడం మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.